నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కవిత తీహార్ జైల్లో ఉంది. సో తను ఇప్పుడు విడుదల కావాలంటే మరి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారా? అయితే ఈ విలీనానికి బీజేపీ నాయకులు అంటే ఎంపీలు కొంతమంది అడ్డుపడుతున్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వార్తలు అయితే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కొంతమంది బీజేపీ ఎంపీలు అడ్డుపడుతున్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది అడ్డుపడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చేసినటువంటి బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయింది. 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితుల్లో అనేక మంది గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ రేపు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ గాలి బుడగ్గా మారుతోంది. అది ఇవాళ రేపు టప్ అని పేలిపోయే పరిస్థితుల్లో కవిత అక్కడ జైల్లో ఉంది. కవితని జైలు నుంచి బయటికి వదలాలంటే, ఆమెకి ఆ కేసులో కొంతమేరన్నా ఉపశమనం కలగాలంటే బీజేపీ పెద్దల కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటేనే అది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నంతవరకు దీన్ని కాపాడుకోలేం కాబట్టి బీజేపీలో విలీనం చేసేస్తే కనీసం కవితన్న బయటకు వస్తుందని కల్వకుంట్ల కుటుంబం ఇవాళ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం వైపు మరి తల ఊపుతోందన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఒక ముఖ్యుడు ఏది బీఆర్ఎస్లో ఉన్న ఆ ముగ్గురులో ప్రముఖుడు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు చేశారని, అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా అతను మీటింగ్ అయినట్టు, ఆర్ఎస్ఎస్ బాధ్యులతో బీఆర్ఎస్ టాప్ ఉన్న ముగ్గురులో ఆ ప్రముఖుడు భేటీలో మెర్జర్ గురించి ప్రతిపాదించినట్టు, విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పినట్టు, దానికి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా సంస్థాగతంగా మరి మీరు విలీనం చేస్తేనే అది ఉపయోగం అనేది వాళ్ళు చెప్పినట్టు, మరి దీన్ని కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా వ్యతిరేకించినట్టు కూడా మనం ఈరోజు మీడియాలో చూసాం. ఏది జాతీయ మీడియా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించిన దీంట్లో చర్చ ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అంటే, కవిత కోసం బీఆర్ఎస్ని విలీనం చేస్తారా? ఎందుకంటే ఇవాళ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన కూడా గతంలో కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటేనే సోనియా గాంధీ అతని మాటలు నమ్మి తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో ఆమెకి నీకు జుమ్కా ఇచ్చారు. ఎవరికి? సోనియా గాంధీకే. అలాంటి పరిస్థితుల్లో మరి ఈయన మాటలు నమ్మి విలీనాన్ని ఒప్పుకుంటే రేపు బీజేపీకి కూడా జుమ్కా ఇవ్వరని నమ్మకం ఏంటి? కాంగ్రెస్ని చేసిన మోసమే బీజేపీని కూడా బీఆర్ఎస్ చేస్తే అంటే కేసీఆర్ మాటలు నమ్మదగినవా కాదా అది బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాలి. కొంతమంది తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక ముగ్గురు అసలు ఈ మెర్జర్ని వ్యతిరేకిస్తున్నట్టు, ఏది బండి సంజయో మరి లేకపోతే ఈటెల రాజేందరో మరి కొండ విశ్వేశ్వరరెడ్డో ఎవరైతే బీఆర్ఎస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉంటారో వాళ్ళంతా ఈ మెర్జర్ని వ్యతిరేకించారని, బీఆర్ఎస్లో కూడా తెలంగాణ వాదులు ఈ విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పార్టీని కాపాడుకోలేరు. ఎందుకని? అక్కడ కాంగ్రెస్ అతి ప్రమాదంగా మారింది. కొన్ని రోజులు ఉపేక్షిస్తే ఈ ఉన్నాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారనే భయం వచ్చేసింది. నాయకులు వెళ్ళిపోతే కార్యకర్తలు కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఇప్పటికే 10-11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో మెర్జర్ అయిపోయిన పరిస్థితి. అరకపూడి గాంధీ వీళ్ళందరూ కూడా జరిపోయిన దాంట్లో ప్రకాష్ గౌడ్ మొన్న లేటెస్ట్గా, ఇప్పుడు కరీంనగర్ బీటలు వారుతోంది. ఏంటి? గంగుల కమలాకర్ కూడా నీకు రేవంత్ రెడ్డితో మీట్ అయినట్టు కాంగ్రెస్లో ఇవాళ రేపు అతను కూడా కలిసిపోతున్నాడు అన్నది.
అతని పైన అనేక కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాపారాలు, అటు ఈడీ కేసులు, ఆయన కుటుంబం, ఇతర కంపెనీల పైన ఆయన నిన్నటిదాకా బీజేపీలో చేరతాడేమో అనుకున్నారు. ఏది ఆ కేసులు వీటి నుంచి బయటపడాలనుకుంటే బీజేపీ ఒక రూల్ పెట్టింది. ఏంటి? రాజీనామా చేసి ఎవరు బీజేపీలో చేరాలన్నా వాళ్ళు శాసనసభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న ఇది. అలాంటి పరిస్థితుల్లో మరి హరీష్ రావు విషయంలో మనం కూడా విన్నాం. అవును సార్, సిద్దిపేట దాని నుంచి రాజీనామా చేసి బీజేపీలోకి రావాలని సో అక్కడే ఆలోచించారు అని చెప్పేసి కూడా మరి వార్తలు. సంజయ్ మాటలు, హరీష్ రావు మరి అక్కడ బలమైన నాయకుడు, ఆయన మరి 6 సార్లు గెలిచాడు, మరి మంత్రిగా ఉన్నాడు, క్యాడర్ బలమైన క్యాడర్ ఉంది, అలాంటి వ్యక్తి వస్తే, నాయకుడు వస్తే మేము చేర్చుకుంటాం అంటూనే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందన్న దీంట్లో ఇలా ఒకళ్ళిద్దరు చేరిపోయే కన్నా ఉన్నంత వరకు పోయినాళ్ళు పోగా పార్టీనే విలీనం చేసేస్తే పోలా ఓ పని అయిపోతుందని కేసీఆర్ అనుకుంటున్నారా? అంటే ఆయనకు ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఏజ్ ఫ్యాక్టర్. ఈ పిల్లలిద్దరూ ఇవాళ కుటుంబ పార్టీ అనే ముద్ర పడింది. ఏది? హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, ఎటు చూసినా కుటుంబం అనే దీంట్లో ఇది కుటుంబ పార్టీ అన్న ముద్రతోనే ఇవాళ ఈ ఘోర ఓటమి. ఇప్పుడు 40% ఓటు, 37% ఓటు అసెంబ్లీలో ఉన్నది కాస్త నీకేమైపోయింది? ఒక దెబ్బకి 17%కి పడిపోయింది. 20% ఓట్ బ్యాంక్ 4 నెలల్లో పోయిన దీంట్లో అటు ఓట్లు పోతున్నాయి, ఇటు నాయకులు జంప్ అవుతున్నారు. ఇక పార్టీ పరిస్థితి ఏంటి? విలీనం మినహా మార్గాంతరం లేదు. మరి వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇక నిమజ్జనం, ఇక్కడ గణపతి నిమజ్జనం, అక్కడ బీఆర్ఎస్ నిమజ్జనం, 2 ఒకేసారి జరుగుతాయి. ఆ 10 రోజుల్లో తేలిపోయేలా ఉంది. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ ఇప్పుడు ఇంతవరకు అయితే కవితని జైలుకి వెళ్ళి కలిసిన పరిస్థితి లేదు కేసీఆర్. సో ఖచ్చితంగా అంటే విలీనం చేసిన తర్వాతనే ఆమె బయటకు వచ్చిన రోజే కలుస్తారా అని ఇట్లా కూడా చూస్తున్నారు. మరి అందుకే కలవలేదు, ఇట్లాంటి మంతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే మరి ఒకవేళ విలీనం చేస్తే కవిత బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి ఏదైనా బీజేపీ వాళ్ళు ఇక్కడ బలంగా మారుతారు. 2 జాతీయ పార్టీలు నువ్వా నేనా అంటూ తెలంగాణలో పోటీ పడుతున్న నేపథ్యంలో రేపటి రాబోయే ఎన్నిక పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే బీజేపీలో విలీనం అనేది బీజేపీకి అవసరం కాదు, బీజేపీలో విలీనం అనేది బీఆర్ఎస్కి అవసరంగా మారింది. కవిత బయటికి రావడానికో లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఇక భవిష్యత్ రాజకీయం కోసమో. ఎందుకంటే ఒకవేళ అదే జరిగితే మెర్జరు, ఇక్కడ మళ్ళా ఉన్న ఎమ్మెల్యేలన్నా నిలబడతారు, కాంగ్రెస్కి వలసలకు అడ్డుకట్ట పడుతుంది. ఎప్పుడు మెర్జర్ గనక జరిగితే. ఎందుకు వాళ్ళు వలసలు పెరిగాయి? నమ్మకం లేక. 3rd ప్లేస్కి పడిపోయింది. ఇక బీఆర్ఎస్ ని నమ్ముకుంటే మనం ఇంకా నాశనమే అనే దీంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లోకి. కాంగ్రెస్లోకి వలసలు అడ్డుకోవాలంటే విలీనం ఒక్కటే మార్గమా? విలీనం అయితే మరి వాళ్ళు రాజీనామా చేయాలంటున్నారు. రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్ట్ అవుతారన్న నమ్మకం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకోవాలంటే అప్పుడు నీకు లెజిస్లేచర్ పార్టీలో కూడా ఇటు బీజేపీ, ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కనుక కలిస్తే కొంచెం ఈ వలసలకు అడ్డుకట్టబడే అవకాశం ఉంది. అనేక సమస్యలకు విలీనమే పరిష్కారం అనే ఆలోచనగా బీఆర్ఎస్ నడుస్తున్నట్లుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.